Kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడుతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మన అందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమానులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ఓషో ఉపనిషత్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఈరోజు చెప్పుకునే అంశాలు ఏంటంటే, ఒక క్వశ్చన్ అన్నమాట. ఏమంటే, నేను అవేర్నెస్గా ఉంటే నా మనసు వార్నింగ్ ఇస్తుంది, ఈ సొసైటీకి నన్ను ఫిట్ కానికుండా చేస్తాను అని. అప్పుడు నాకు అపరాధ భావన క్రియేట్ చేసేలాగా మాట్లాడుతుంది మనసు అంట. పైగా చాలా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. సత్యం వైపుకి వెళ్తే రిస్క్ ఎక్కువ ఉంటుంది అని. నాకు అంత సాహసం, ధైర్యం నాకు లేదు. ఏం చేయాలి నేను? నాకంత గట్స్ లేవు. సత్యాన్వేషణ కోసం వెళ్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే పాయింట్ మీద నాకు గట్స్ లేవు అని ప్రశ్న. దానికి ఓషో గారు ఈ ప్రశ్నలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఏంటంటే, ప్రతి ఒక్కరికి గట్స్ ఉన్నాయి, కాకపోతే ముందు నుంచి ఆ గట్స్ని, మనకి ఆ దమ్ము ఉంది, ధైర్యం ఉంది, సాహసం ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. అది మొట్టమొదటి నుంచి అలౌ చేయలే, ఈ సొసైటీ అలౌ చేయలే, పేరెంట్స్ అలౌ చేయలే. ఎందుకంటే తల్లిదండ్రులకి విధేయులైనటువంటి పిల్లలు కావాలి, ఒబీడియంట్ చిల్డ్రన్ కావాలి. అదనమాట. అంచేత మనము ఏదైనా ఆర్గ్యుమెంట్ చేస్తే, లేకపోతే అదేంటి ఇదేంటి అని ప్రశ్నిస్తే వాళ్ళు ఒప్పుకోరు. టీచర్స్ కూడా అంతే. క్వశ్చన్ వితౌట్ క్వశ్చనింగ్. అయితే అక్కడ ఏంటి, వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? నువ్వేం ప్రశ్నలు వేయకపోతే హ్యాపీ. తల్లిదండ్రులు కానీ, ఆ టీచర్లు కానీ, ఆ సొసైటీ కానీ. ఎవరు పిరికివాడుగా పుట్టలేదు. అందరికీ ధైర్యం ఉంది, సాహసం ఉంది, అన్నీ బాగున్నాయి. సహజత్వము, సాహసము, ధైర్యము అనేది మనలో సహజత్వంగా ఉంది. దాన్ని అసహజంగా నువ్వు ఈ విధంగా ప్రశ్నించకూడదు, ఎదురు చెప్పకూడదు, అలా మాట్లాడకూడదు అంటే ఏదైనా ప్రశ్నిస్తే ఎదురు చెప్పినట్టు అవుతుంది. అందరూ ఎవ్రీబడి హ్యాస్ గట్స్. ప్రతి ఒక్కడు పుట్టుకతోనే ఉన్నారు. పిల్లలు చిన్న పిల్లలను చూడండి, ఏ పిల్లాడైనా సరే చాలా ధైర్యంగా ఉంటాడు వాడు. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బ్రేవ్. అంత ధైర్యం ఉంటుంది వాడికి. మరి ఏం జరిగింది? ఆ క్వాలిటీ ఎందుకు మాయమైపోయింది? అదే చైల్డ్ ధైర్యంగా ఉన్నవాడు ఒక యూనివర్సిటీ చదువు నుంచి బయటకు వస్తే వాడు పిరికివాడిగా ఉంటాడు. మొత్తం టీచింగ్ అంతా అలాగే ఉంది, మతం పేరుతో బోధించేదంతా అలాగే ఉంది, సొసైటీ అలాగే చెప్తుంది. రిలేషన్షిప్స్ ఇలా ఉండాలి అని. ఆ హస్బెండ్ భార్య గట్స్ ఉండి ఆమె ధైర్యంగా, సాహసంగా, బ్రేవరీగా సమాధానం చెబితే ఒప్పుకోడు. అలాగే భర్త వ్యతిరేకంగా మాట్లాడిన భార్య ఒప్పుకోదు. అటు భర్త ఒప్పుకోడు, అటు భార్య ఒప్పుకోదు. ప్రతి ఒక్కడు వేరే వారిని డామినేట్ చేయాలని ప్రయత్నిస్తారు. సొసైటీ ప్రజల్ని డామినేట్ చేయాలని చూస్తుంది. మతం ఏం చెప్తుంది? నువ్వు అది చేస్తే తప్పు, ఇది చేస్తే తప్పు అని చెప్పి నిన్ను బలహీనతపరుస్తుంది. ఆ తల్లిదండ్రులు ఏం చెప్తారు? మేము చెప్పినట్టు వినాలి, నువ్వు లేకపోతే కుదరదు అని వాళ్ళు అంటారు. టీచర్స్ క్వశ్చన్ చేయకపోతే హ్యాపీగా ఉంటారు.
ప్రతిదాన్ని క్వశ్చన్ వేస్తే వీడు వేస్ట్ గాడు అంటారు. ఇట్లా ఉంటుంది. సో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి జీవితం అంతా కూడా. మనకు మనమే విచిత్రంగా సమస్యలను సృష్టించుకున్నాం. ఆ విధంగా మనం స్పృహలేని, మన పట్ల మనకు ఎరుకలేని జీవితాన్ని ఆచరణలో ఉంది. ఏ స్త్రీ తన భర్త పిరికివాడిగా ఉండడానికి ఇష్టపడదు. కాకపోతే ఆమె ఏంటి, తాను పిరికితనంగా నటిస్తుంది. ఎప్పుడొకప్పుడు దొరికిపోతుంది, అది వేరే విషయం. కానీ ఆమె ఇప్పుడు నా భర్త హీరోలాగా ఉండాలి అంటుంది. వాడు హీరో అయితే హీరో ఎలా ఉండాలి? ఇంటి బయటే హీరోలా ఉండాలి, ఇంట్లో మాత్రం చెప్పినట్టే నాలి అంటుంది. ఇంట్లో పిల్లి బయట పులిలాగా ఉండాలి. ఆ మూడు ఎలా ఉండాలి? బయట పులిలాగా ఉండాలి, ఇంట్లో పిల్లిలాగా ఉండాలి. ఇలా ఉంటుంది వ్యవహారం. కానీ ఇది సాధ్యం కాదు. కానీ వాడు ఆ ఇంట్లో పిల్లిలాగా ఉంటాం కాదు, బయట పులి ఇంట్లో పిల్లిలాగా, వాడు ఇలుకులాగా ఉంటాడు. వాడు ఎలా ఉంటాడు? ఇంట్లో ఇలుకలాగా ఉంటాడు, దక్కుని ఉంటాడు. బయట ఏమో సింహం అని అంటాడు, సింహంలాగా ఉంటాడు. అందరినీ మేనేజ్ చేస్తాడు. ప్రతి ఒక్కటి తెలుసు వాడి స్టోరీ. ఇంట్లో వాడు ఎలుకలాగా ఉంటాడని. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరి స్టోరీ వాడిది, అది అంతే. ఆ తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ విధంగా? ఓ, మా అబ్బాయి చాలా మంచివాడండి, చాలా ఒబిడియంట్గా ఉంటాడండి, చెప్పిన మాట చక్కగా వింటాడండి అంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఈ పిల్లలు ఒబిడియంట్గా ఉండరు. ఉదాహరణకి ఉషా గారు వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నప్పుడు, జాయింట్ ఫ్యామిలీ అనమాట, పెద్ద ఫ్యామిలీ ఉషా గారి ఫ్యామిలీ. అందరూ బాబాయిలు పిన్నిలు అందరూ ఒకే పెద్ద ఫ్యామిలీ, ఒకే రూఫ్ కింద, ఒకే ఇంటి కప్పు కింద అందరూ జీవించేవాళ్ళు. ఏదైనా ఇంపార్టెంట్ మాట్లాడుకోవాలి, లేదా ఎవరైనా గెస్ట్ వస్తున్నారంటే ఉషా గారిని బయటికి పంపించేసేవాడు. అంటే చిన్నపిల్లవాడే, నువ్వు ఎక్కడికైనా ఇల్లు ఆడుకో, బయటికి పో ఆడుకో అని. ఎందుకంటే మిగతా పిల్లలంతా చాలా వినయ విధేయతలతో ఉంటారు. ఉషా గారి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ కరెక్ట్ టైంలో ఆ గెస్ట్ ఎవరైనా వస్తే వాళ్ళందరూ చక్కగా పరిచయం చేస్తారు. ఇతన్ని పరిచయం చేయరు, కానీ బయట పంపించే ఇంట్లో ఉన్న ఈ అబ్బాయి ఎవరు అని అడిగితే మరి పరిచయం చేయాలి కదా, చేయరు. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, వీడు వద్దు, వీడితో ఉంటే గొడవే, బయటికి పంపించేవాడు. అప్పుడేమైంది? నేనే ఆ ఇంటికి పెద్ద కొడుకుని అన్న విషయం వాళ్ళు మర్చిపోయారు. సరే, ఈ విషయం లాగా జరుగుతుంది కదా అని చెప్పి నన్ను నేను పరిచయం చేసుకోవడానికి వచ్చేవాడిని. అయితే అక్కడ కోడ్ లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది. అప్పుడేంటి సంగతి అని అడిగేవాడు ఆ నాన్నగారు. ఏంటి కోడ్ లాంగ్వేజ్ ఏంటి అని. ఆ కోడ్ లాంగ్వేజ్ ఏముంది? నన్ను నేను పరిచయం చేసుకునే సమయంలో వాళ్ళు బయటకు పంపించేవాళ్ళు, ఎవరో వస్తున్నారు ఇంపార్టెంట్ పర్సను అని. ఏ ప్రాబ్లం ఏమి? నన్ను నేను పరిచయం చేసుకుంటే ప్రాబ్లం ఏమిటి? ఎందుకంటే వీళ్ళకి అంత ధైర్యం లేదు, నన్ను పరిచయం చేసేంత ధైర్యం లేదు వారికి. ఇది మిగతా పిల్లలందరూ ఒబిడియంట్గా ఉంటాడు, వీడు అల్లరివాడని. అది విషయం. కానీ వాళ్ళు ఏది చెప్తుంది, ఇది రాత్రి పుట్టరా అంటే అవునండి రాత్రేనండి అంటాడు. ఇది పగలు అంటే ఇది పగలే అంటారు.
అంటే ఏదంటే అది ఒప్పుకోవాలి అంతే. అక్కడ నా తెలివితేటలని 2 విధాలుగా నా తెలివితేటలను ఒప్పుకోవాల్సి వచ్చేది. అయితే నా తెలివితేటలన్నా నా యొక్క తెలివినైనా వారు వినాలి, లేదా రెస్పెక్ట్ ఇవ్వాలి. లేదు ఒబిడియంట్ చైల్డ్ అని ఒప్పుకోవాలి. ఉదాహరణకి ల్యాండ్ డిస్ప్యూట్ ఒకటి వచ్చింది. ఈరోజు మనం చెప్పుకోవే విషయంలో వారి ఇంట్లో జరిగినటువంటి ల్యాండ్ డిస్ప్యూట్. అలాగే స్కూల్లో ఉన్నప్పుడు క్యాప్ గురించి ఉషా గారు క్యాప్ గురించి గొడవ చేయడం. క్యాప్ పెట్టుకురమ్మనేవాడు స్కూల్లో ప్రతిరోజు పిల్లలందరినీ. ఈయన క్యాప్తో సంబంధం ఏంటి చదువుకి అనేవాడు. ఈ 2 విషయాలు ఎందుకంటే ధైర్యం, సాహసం అనే విషయాలు గట్స్ ఉన్నాయి నాకు, అలా ప్రతి పిల్లవాడికి గట్స్ ఉన్నాయి అని చెప్పడానికి ఇది. సరే, ల్యాండ్ డిస్ప్యూట్ ఏంటి? చిన్న ల్యాండ్. ఆ టెంపుల్కి వాళ్ళ ఇంటికి మధ్యలో ఒక చిన్న ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ లీగల్గా మా నాన్నగారికి లీగల్గా పేపర్స్ ఉన్నాయి, వారిదే అని. టెక్నికల్గా కోర్టుకు వెళ్తే వీళ్ళే విన్ అవుతారు. వాస్తవానికి ఆ ల్యాండ్ ఎవరిది? దేవస్థానానికి ఇచ్చేశారు. అంచేత ఆ పేపర్లు ఆ పూజారి పాపం తెలియక ఆ పేపర్లు వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు, వీళ్ళ నాన్నగారికి హ్యాండ్ ఓవర్ చేశారు. మొత్తం స్టోరీ అంతా ఈయన తెలుసు, ఈ కుర్రాడికి తెలుసు. వాళ్ళ నాన్నగారు చెప్పారు, నేను కోర్టుకు వచ్చి వాస్తవం చెప్తాను, టెక్నికల్గా పేపర్స్ మీ చేతిలో ఉన్నాయి, వాస్తవానికి అది టెంపుల్కి సంబంధించింది, దేవస్థానానికి సంబంధించింది స్థలం, అది కోర్టులో నిన్ను గెలవనివ్వను అని చెప్పి. అప్పుడు నా వయసు 13 ఏళ్ళు కూడా లేవు. అలా చెప్పాను. అప్పుడు ఏమైంది ఆయన? సో నేను పెద్దవాడిని కాదు కాబట్టి నా మాట కోర్టు వినదని నువ్వు అనుకుంటే, తాతగారు ఉన్నారు కదా, తాతగారిని పట్టుకొని వస్తా అని. రే, ఇలాంటి విషయాల్లో, ఇంటి విషయాలు నీకేం సంబంధం లేదు, నువ్వు పట్టించుకోబాక, నీ చదువు నువ్వు చదువుకో, స్కూల్కి వెళ్ళు అని చెప్పి వాళ్ళ నాన్నగారు అన్నారు. అప్పుడేమైంది? సరే, ఏం జరుగుతుందో నేను చూస్తాను, ఎక్కడ తప్పు ఉందో నేను అక్కడికే వేస్తాను, దాన్ని సరిచేయాలి. తప్పు జరిగితే కాక నేను ఇంటర్ఫీర్ కాకుండా ఉన్నాను అని అన్నాడు. కాబట్టి ఆ కేసు విత్డ్రా చేసుకోండి, కోర్టుకి వెళ్ళకండి, కోర్టుకి వెళ్ళొద్దు, విత్డ్రా చేసుకోండి, ఆ పేపర్స్ ఆ పూజారికి ఇచ్చేయండి, ఆ స్థలం టెంపుల్కి అప్పచెప్పండి అని. అప్పుడు వాళ్ళ ఎంత చెప్పినా వినలేదు కాబట్టి వాళ్ళ తాతగారిని పట్టుకొచ్చాడు. తాతగారిని వచ్చి, చూడు నీ కొడుకు ఇలా అంటున్నాడు, ఇలా జరుగుతుంది అని అంటే ఆ తాతగారు వచ్చారు. అప్పుడేమైంది? చూడండి, మీ తండ్రి గారిని అడగండి, నీ కొడుకు నీకు ఎగనెస్ట్గా ఉన్నాడు, మీ ఫాదర్ కూడా ఎగనెస్ట్గా ఉన్నాడు, మా ఇద్దరికి తెలుసు సత్యం ఏమిటో, కాబట్టి నువ్వు ఊరుకోరా అబ్బాయి అని వాళ్ళ తాతగారు వాళ్ళ కొడుకు చెప్పాడు, అంటే వాళ్ళ ఔషధారు నాన్నగారికి చెప్పాడు. అప్పుడు వాళ్ళ గ్రాండ్ ఫాదర్ అన్నాడు, వాళ్ళ తాతగారు అన్నాడు, ఏమంటే నువ్వు అన్ని విషయాల్లో చెప్పిన వాడు ఏనో కానీ నువ్వెంతో రెబల్గా ఉంటావు, బాగానే ఉంది, నువ్వు ఇప్పుడు చెప్పింది సత్యమే, కాబట్టి ఈ కేసుని విత్డ్రా చేసేసుకోండి, లేకపోతే నేను కూడా వచ్చి ఉన్నట్టు చెప్తాను, ఫేస్ టు ఫేస్ కోర్టులో చెప్తాను అన్నాడు వాళ్ళ తాతగారు. ఎందుకంటే నీ కొడుకు
చెప్తాడు నీకు ఎగనెస్ట్గా. అలాగే నీ తండ్రి కూడా కోర్టులో సామాన్లు చెప్తారు, అదేంటి కోర్టులో వచ్చి జవాబు చెప్తాను అని అన్నాడు. చర్చ చివరికి ఏమైంది, విత్డ్రా చేసుకున్నారు, ఆ టెంపుల్కే హ్యాండ్ ఓవర్ చేశారు. చాలా రోజులు వాళ్ళ నాన్నగారు మాట్లాడలేదు. అవసరం ఏముంది, నా మీద కోపంగా ఉండాల్సిన అవసరం ఏముంది? నీకు ధైర్య సాహసాలు ఉన్న కొడుకు ఉన్నాడు, ఆఖరికి నీకు వ్యతిరేకంగా ఉన్న నీ కొడుకు ధైర్యంగా సాహసంగా నీకు వ్యతిరేకంగా కూడా ఉన్నాడు అని నువ్వు సంతోషించాలి. ఎందుకు? అది సత్యం, ట్రూత్. నువ్వు అది తప్పు పని చేస్తున్నావు కాబట్టి నీకు వ్యతిరేకంగా నేనున్నాను. నేను సత్యమే. రెగ్యులర్ పేపర్ ఉంటే సరిపోయిందా? కానీ సత్యం ఏంటి, డాక్యుమెంట్స్ అవి ఉన్న సత్యం ఏమిటి అని. ఈ విధంగా సత్యంతో ఉంటే హాయిగా ఉంటావు. నేను కోపంగా ఉన్నావు అని. ఈ విధంగా మన విషయాలు, పర్సనల్ విషయాలే కాదు, అన్ని విషయాల్లో కూడా పిల్లలు వ్యతిరేకంగా ఉంటే మనకి ఇబ్బందికరంగా ఉంటుంది అనే విషయాన్ని ఓషో గారు చెప్తూ వచ్చారు. కానీ నేను ఇలానే ఉండేవాడిని అంటే పిల్లలు సహజంగానే ఉంటారు, కానీ తల్లిదండ్రులు ఎలవ్ చేయరు. కానీ అక్కడ తల్లిదండ్రులు ఎలవ్ చేశారు. సరే, స్కూల్లో క్యాప్ గురించి, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థి నెత్తి మీద క్యాప్ పెట్టుకు రావాలి. ఓషో గారు పెట్టుకుని వెళ్ళేవాడు కాదు. అయితే ఆ స్కూల్లో టీచరు అడిగేవారు, ఏంటి నీకు క్యాప్ పెట్టుకు రాలేదు, ఇలా అయితే ఫస్ట్ డే నుంచే క్యాప్ పెట్టుకు వెళ్ళలేదు, క్యాప్ కంపల్సరీ నీకు తెలియదా, క్యాప్ పెట్టుకోకపోతే నిన్ను స్కూల్ లోపలికి అనుమతించమని. అదేంటి, నాకు అడ్మిషన్ ఇచ్చారు కదా, నేను క్యాప్తో కండిషన్ ఏమి లేదు అక్కడ, క్యాప్ పెట్టుకు రావాలని అడ్మిషన్లో. రేపటి నుంచి నేను బట్టలు వేసుకోకుండా నేను వస్తాను, నాకు అడ్మిషన్ ఇచ్చారు, నా బట్టలకి అడ్మిషన్ ఇచ్చారా లేదా నాకు ఇచ్చారా ఏంటి అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేశారు టీచర్తో. ఇదే మరి ఇంతగా ఉన్నావు, బట్టలు లేకుండా వస్తావా, నీకేమైనా పిచ్చి పట్టిందా, చూడండి నేను రేపు నుంచి అలాగే వస్తాను, రావలేదని చెప్పి ఆ కుర్రవాడిని, అంటే ఆ ఓషో చిన్నపిల్ల 13 ఏళ్ల వయసులో ఉన్న అతన్ని తీసుకుపోయి ప్రిన్సిపాల్ దగ్గర పెట్టాడు, స్కూల్ ప్రిన్సిపాల్. మీరే చూసుకోవాలండి, ఇతను చాలా వింతగా ఉన్నాడు, క్యాప్ పెట్టుకురామంటే క్యాప్ అవసరం లేదని అడుగుతున్నాడు. సరే, ప్రిన్సిపల్ అడిగాడు, ఏమయ్యా ట్రబుల్ ఏంటాడు. చెప్పిన రూల్ చెప్పాము, ఇది క్రమశిక్షణ, రూల్స్ పాటించాలి కదా అని. మీరు ఏ క్రమశిక్షణ పెట్టినా దానికి రీజన్ ఉంటే నేను పాటిస్తాను, కానీ ఇది తప్పనిసరి రీజన్ లేకుండా ఇది కంపల్షన్ అని అంటే నేను పాటించను. ప్రూవ్ చేయండి. క్యాప్ లేకపోతే తెలివి తక్కువగా ఉంటామా? నాకు తెలిసినందుకు భారతదేశంలో బెంగాలీ వాళ్ళు క్యాప్ పెట్టుకోరు. భారతదేశంలో బెంగాల్ వాళ్ళు ఉన్న అంత తెలివితేటలు, బెంగాలీస్ అంత ఇంటెలిజెన్స్ పీపుల్ లేరు. పంజాబీ వాళ్ళు ఎలా ఉంటారో, వారి తెలివితేటలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ప్రూవ్ చేయండి నాకు. ఈ స్కూలు మొత్తం అంతా, ఈ స్కూల్లో అందరూ క్యాప్ పెట్టుకుని వస్తున్నారన్నారుగా, చాలా తెలివిగల వాళ్ళని చెప్పి ప్రూవ్ చేయండి. ఏ విధంగా క్యాప్ పెట్టుకుంటే తెలివితేటలు పెరుగుతాయి, దీనికి ముందు ఏమైనా ప్రూఫ్ ఉందా? గౌతమ బుద్ధుడు క్యాప్ పెట్టుకున్నాడా? మహావీరుడు క్యాప్ పెట్టుకున్నాడా? కృష్ణుడు క్యాప్ పెట్టుకున్నాడా? నన్ను ఎందుకు బలవంతం పెడుతున్నారు క్యాప్ పెట్టుకోమని? దాంట్లో మీనింగ్ ఏముంది? మీరు దీంట్లో అర్థం ఏమైనా ఉంటే చెప్పండి, నేను ఫాలో అవుతాను. అలా కాకుండా ఇది కంపల్సరీ అంటే నేను ఫాలో కాను. మీరెవరు? రూలు దాని యొక్క సైకాలజీ ఏమిటి?
రూల్ ఏమిటి దాని అర్థం అర్థం లేకుండా మీరు ఇష్టానికి రూల్స్ పెడితే ఏమిటి దానికి కారణం? ఎందుకు క్యాప్ వాడాలి? ఏ విధంగా చదువులో అది హెల్ప్ చేస్తుంది అని ఎవరు ప్రశ్నించలేదయ్యా. ఇలా మేము ఎప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోలేదు. కొంత నాకు సమయం ఇవ్వండి, సమయం ఇవ్వు, ఆలోచించి చెప్తాను. మీకు ఇష్టం వచ్చినంత తీసుకోండి. 7 సంవత్సరాలు ఈ స్కూల్లోనే ఉంటాను, క్యాప్ లేకుండా వస్తాను, అది ప్రూవ్ చేయండి, నేను క్యాప్ పెట్టుకు వస్తాను. అప్పుడు నాకు తెలియదు ఆ 2000 మంది స్టూడెంట్స్లో కూడా ఇదే మూమెంట్ వస్తుంది. అందరూ క్యాప్లు పెట్టుకోవడం మానేశారు. నాకు ఆ విషయం తెలియదు. అలాగని వాళ్ళు తెలివితేటలు తగ్గిపోయినాయి అంటే అది కూడా ఏమీ ప్రూఫ్ లేదు. ఆఖరికి 7 సంవత్సరాలు గడిచిపోయినాయి. అందరూ స్కూల్లో క్యాప్ లేకుండానే గడిపేశారు. ఆ యూనివర్సిటీకి వెళ్ళాడు. 1 సంవత్సరం తర్వాత స్కూల్కి వెళ్తే అందరూ మళ్ళీ క్యాప్లు వచ్చేసినాయి అందరికీ. అది ఆశ్చర్యం. చూడండి ఎలా ఉంది. ఇది ఆ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాను. ఏమిటండి మీరు ఇలాంటి పనులు చేశారు? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. 7 సంవత్సరాలు 2000 పిల్లలకి క్యాప్ లేకుండానే ఉన్నారు, ప్రూవ్ చేయలేకపోయారు. మళ్ళీ నేను స్కూల్ నుంచి వెళ్ళిపోయి కాలేజీకి వెళ్ళిపోతే, యూనివర్సిటీకి వెళ్ళిపోతే మళ్ళీ క్యాప్ వచ్చేసింది అంటే ఈ పిల్లలు ఏం ప్రశ్నించరనే కదా. మీకు విధేయతగా ఉండాలి. మీరు ఏ రూల్ చెప్తే అది జీ హుజూర్ అన్నట్టు ఉండాలి. సర్లేండి అని చెప్పి పాటించాలి. ఈ మాత్రం బాధ్యత లేదా మీకు? మీరు ఒక రూల్ పెట్టారు, దానికి సపోర్ట్ చేసేటువంటి, ప్రూవ్ చేసేటువంటి ఒక విధానమే మీ దగ్గర లేదు. అలాంటి రూల్ ఎందుకు పెట్టినట్టు, దేనికి పెట్టినట్టు? మీరు చాలా మోసగాళ్ళలాగా ఉన్నారే. ఏ విధంగా ఎప్పుడు స్కూల్కి పోతానా, స్కూల్లోంచి బయటికి వెళ్ళిపోతానా, అప్పుడు వరకు వెయిట్ చేసి మళ్ళా మీరు ఏ విధంగా చేశారు అని. ఈ విధంగా ఒక విషయమే కాదు, అనేక విషయాలు, 1001 విషయాలు సంభవించినాయి. కానీ నేను ఎక్కడా ఏ మోసపూరితంగా అల్లరిగా నేనేం చేయలేదు. నిన్ను దేన్ని వ్యతిరేకించలేదు. కానీ రీజన్ లేకుండా ఉన్నదాన్ని మాత్రమే వ్యతిరేకించేవాడిని, ఒప్పుకునేవాడిని కాదు. దానికి ఒప్పుకునేవాడిని కాదు. అది ఒకవేళ అది తెలివిగా ఓకే అంటే నేను ఒప్పుకునేవాడిని. ఈ విధంగా సొసైటీ మన గట్స్ని, మన ధైర్యాన్ని, సాహసాన్ని చంపిస్తూ ఉంటాయి. ఇది అక్కడున్న విషయం. అయితే మనకి అందరికీ గట్స్ ఉన్నాయి, ప్రశ్నించేది ఉంది, అన్నీ ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి, ఏం లేకుండా ఏం లేవు. కాకపోతే మనం ఏం నమ్ముతామంటే నాకు గట్స్ లేవు, నాకు ఆ సాహసం లేదు అని నమ్ముతూ ఉంటాం. కాకపోతే కండిషనింగ్ని డ్రాప్ చేయండి. అప్పుడు మీలో ఎనర్జీ, అణచివేతకు గురి అయిన ఎనర్జీ అంతా పైకి వస్తుంది. ఎనర్జీ కావాలి. దీనికి ఇదంతా ఎందుకు చెప్పినామంటే ట్రాన్స్ఫర్మేషన్కి ఎనర్జీ కావాలి. నీలో పరిణామక్రమం చెందాలంటే ఎనర్జీ కావాలి. ప్రతి ఒక్కరికి ఆ సాహసం ఉంది. ప్రతి ఒక్కరు ఒకటే ఒక రూలు, తాను మాత్రమే చేయగలడు, తాను మాత్రమే చేయలేకుండా ఉండగలడు. ఎస్ ఐ కెన్ అంటే యూ కెన్, ఐ కాంట్ అంటే ఐ కాంట్, బోత్ ఆర్ రైట్. నేను చేయగలను అనేది నువ్వే, చేయలేను అనేది నువ్వే, చేయగలిగేది నువ్వే, చేయకుండా ఉండి సోమరిపోతుగా ఉండేది నువ్వే. అలాగే ధైర్యంగా సాహసంగా ఉండేది నువ్వే, లేదు నా వల్ల కాదు అనేది కూడా నువ్వే. ఇంకో పాయింట్ ఏంటంటే, నువ్వు మెడిటేషన్ చేస్తే
నువ్వు సత్యాన్వేషణకు వెళ్తే ఈ సొసైటీలో నువ్వు ఫిట్ కావు అని మనసు చెప్తుందండి. నాకేమో మనసు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది, అదే వాస్తవం అనిపిస్తుంది. ఈ సొసైటీలో నేను ఫిట్ కానేమోనని, నాకు ఏ విలువ లేదేమో అని అనిపిస్తుంది అని. వాస్తవమే, ఈ సొసైటీకి పనికిమాలిన ఎదవలే కావాలి, ఇడియట్సే కావాలి. మనం ఎంత గొప్ప తెలివితేటలు, అద్భుతమైన ప్రజ్ఞ వికాసాలు ఉన్నా ఈ సొసైటీకి అవసరం లేదు. మూర్ఖశిఖామణులు కావాలి. చూడండి మన చుట్టూ ఉన్న ఇష్యూస్లో ఎలా ఉంటుందో. ఇక్కడ ఈ విధంగా ఉంది. ఒక గొప్ప ఆర్టిస్టు, ఒక గొప్ప సైంటిస్టు, ఒక గొప్ప ఫిలాసఫరు, ఒక గొప్ప యోగి, ఒక గొప్ప కవి, ఒక గొప్ప పెయింటరు ఈ సొసైటీకి పెద్ద ఉపయోగం లేదు. ఏదో ఊరికి సన్మానం చేయడానికి ఉపయోగపడతారు అంతే. అయితే అలాగే అలాంటి వ్యక్తి ఏం చేస్తారు? టు ఫైండ్ ఏ మ్యాన్ హూ ఈజ్ ఎ మిస్ఫిట్, టు ఫైండ్ ఏ మ్యాన్ ఆఫ్ బ్యూటీ, ఆఫ్ కరేజ్. అయితే ఒక మిస్ఫిట్గా ఉన్నవాడు చాలా ధైర్యంగా ఉంటాడు, గొప్ప సాహసవంతుడు అవుతాడు. ఓ గౌతమ బుద్ధుడు ఫిట్ అయ్యాడా? ఫిట్ కాలేదు. ఇతను మహారాజు అయితే పనికొస్తాడు, నాకేమిటి ఉపయోగం అన్నాడు ఆ తండ్రి. ఇట్లా చాలా వ్యవహారాలు ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్ మనలోంచి ఒక బెస్ట్ బయటకు తీసుకొస్తాయి, మనలో ఉన్న మహోన్నతమైన స్థితిని బయటికి తీసుకొస్తాయి. అలాంటిది ఆ మెడిటేషన్లోనే అది సాధ్యమవుతుంది. కాదు, మనసు చెప్తుంది ఇలా కాదు, నువ్వు ఇలా ఉండాలి అని. ఎప్పుడు ఎలా ఉంటుందంటే గ్రేట్ ఆర్టిస్టులు ఇవన్నీ ఎలా ఉంటుంది, ఆ ఫిలాసఫర్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు మిస్ఫిట్గా ఉంటారు. మిస్ఫిట్గా ఉన్న వాళ్ళే చాలా అద్భుతంగా ఉంటారు. ఓ గ్రేట్ ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా ఉంటాడు, ఆ సైంటిస్ట్ గొప్పగా ఉంటాడు, ఓ ఫిలాసఫర్ గొప్పగా ఉంటాడు, ఓ యోగి గొప్పగా ఉంటాడు, ఓ కవి గొప్పగా ఉంటాడు, ఓ చిత్రకారుడు గొప్పగా ఉంటాడు, రంగులు అద్దేవాడు గొప్పగా ఉంటాడు. వారిలోంచి బెస్ట్ బయటికి తీసుకొస్తారు. ఓన్లీ ద బెస్ట్ కమ్ అవుట్ ఆఫ్ అస్. అతను చేసే ప్రతి పని ఎంతో విశ్వాసంతో చేస్తాడు, గొప్పగా చేస్తాడు. మొత్తం ఈ ప్రపంచాన్ని అంతా తాను ఒకడే ఎదుర్కొంటాడు, నిద్రావస్థలో ఉండడు. ఇట్లా అటు కాకుండా ఇటు కాకుండా ఉండడు. తన తెలివితేటలను మరింత పొదును పెట్టుకుంటాడు, తన ఉనికిని మరింత షార్పన్ చేస్తాడు. తనతోనూ ప్రపంచంతోనూ యుద్ధం చేస్తాడు. ఎందుకంటే తనలో ఉన్న గొప్ప క్వాలిటీస్ని వెలికి తీయడానికి, తనలో ఉన్న అద్భుతాలను వెలికి తీయడానికి ఒక అద్భుతమైన వ్యక్తులని ఓల్డ్ హిస్టరీలో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాంటి గొప్ప వీరులని, ఈ ప్రపంచానికి వ్యతిరేకంగా ఫైట్ చేసేవాళ్ళని, వారే వెలుగుగా మారిపోయిన వాళ్ళు. సో ఇక్కడ నువ్వు ఈ ప్రపంచంలో నువ్వు ఫిట్గా కావాలంటే కాంప్రమైజ్ కావాలి. దీంతో ఫైట్ చేయడానికి కుదరదు, కాంప్రమైజ్ చేయాలి. తప్పులున్నాయి, కాంప్రమైజ్ అయిపో, అది బాగలేదు,
సరే కాంప్రమైజ్ అయిపోను, మరి ప్రధానికి ఎందుకు కొట్లాడతాం అని. ఇది అనాధ్యాత్మికత అన్నా కానీ, అది నీకు వ్యతిరేకమైనా కానీ, నీ స్వయానికి వ్యతిరేకంగా కానీ కాంప్రమైజ్ అయిపోతావు. ఎందుకు మానవుడిని ఎలా చేయడం ఇలా చేయడం అని వారిని బాధ పెట్టడం ఎందుకు అని చేస్తూ ఉంటావు. అయితే దేనికి కాంప్రమైజ్ కాని వాడు ఎలా ఉంటాడంటే, వాడు ఈ సమాజం ఒప్పుకోదు, వాడిని చంపేస్తారు. సోక్రటీస్ని అలాగే విషయం ఇచ్చి చంపేశారు. ఆ సోక్రటీస్కి అదంటి విషయం ఇచ్చి చంపేమని ఆ జడ్జి ఆర్డర్ ఇచ్చేటప్పుడు చాలా అపరాధ భావన ఫీల్ అయ్యాడు. వాస్తవానికి సోక్రటీస్ ఏ నేరం చేయలేదు, ఏమి క్రైమ్ చేసింది ఏమి లేదు. అయినా దేనికి కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఇది గుడ్ వరల్డ్ కాదు, బెటర్ వరల్డ్ కావాలనేవాడు. ఇంకా మానవత్వం ఇంకా గొప్పగా కావాలనేవాడు, ఇంకా బెస్ట్ క్వాలిటీస్ కావాలి మనిషిలో అనేవాడు. ఇలా కాదు ఇంకా గొప్పగా ఉండు, ఇదే కాదు ఇంకా గొప్పగా ఉండు అనే విషయాల గురించి చెప్తూ ఉండేవాడు. అంతవరకు అంతేగాని ఆయన ఎవరికి ఏమి హాని చేయలేదు, ఎవరిని చంపలేదు. అయితే నువ్వు ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోయి ఉంటే నువ్వు గొర్రెల మందలాగా ఉంటావు, పశువులలాగా ఉంటావు. ఆ గొర్రెల మంద అంటే గుంపులో ఉంటాయి, నువ్వు మనిషిగా లెక్కలోకి రావు అని చెప్పేవాడు. ఆ చీఫ్ జస్టిస్కి చాలా అపరాధ భావన ఫీల్ అయ్యాడు. అయితే చాలామంది మెజారిటీ జడ్జిలంతా నేను నేరస్తులుగా అన్నారు. అయితే అలా అంటే అలా అని కాదు, కేవలం ఒక్కడే నీకు పాయిజన్ ఇవ్వమన్నాడు. మీ అపరాధం ఫీల్ కావద్దండి, మీరు నన్ను ఏం చంపటం లేదు, మిమ్మల్ని మీరు చంపుకుంటున్నారు. ఎందుకంటే మీ పేరు బాగా ఈ చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, సోక్రటీస్కి విషయం ఇచ్చి చంపించాడు అని మీ పేరు. మీరేం ఏ నేరం ఏం చేయలేదు, మీ జీవితానికి మీరేం చేయలేదు, కానీ మీ వల్ల నా పేరు ఈ ప్రపంచం ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటుంది. సత్యం తెలుసుకోవాలి అని తపన ఉన్న ప్రతి ఒక్కడికి సోక్రటీస్ పేరు తెలుస్తుంది. తాను తెలుసుకోవాలనుకున్న వాడికి సోక్రటీస్ పేరు తెలుస్తుంది. ఈ ఉనికి యొక్క రహస్యం ఏమిటి తెలుసుకోవాలనుకున్న వాడికి సోక్రటీస్ పేరు తెలుస్తుంది. నువ్వు నన్ను చంపలేవు, కేవలం నా శరీరాన్ని మాత్రమే చంపుతారేమో, నన్ను అంటే ఈ శరీరాన్ని దూషిస్తున్నారేమో, కానీ ఈ ప్రపంచం మొత్తం మీద, ఈ ప్రపంచంలో నా యొక్క ఈ ప్రొఫెసీ అదే ట్రూత్, ఇదే సత్యము అనే సంగతి తెలిసిపోతుంది అని చెప్పాడు. అది సోక్రటీస్ గట్స్ అంటే. తను నమ్మిన సిద్ధాంతం ఉన్నది ఇదే, మనిషి ఇంకా గొప్పగా ఉండాలి, ఇంత వైభవంగా ఉండాలి, ఇది గుడ్ వరల్డ్ మంచి వరల్డే కానీ ఇంకా బెటర్గా ఉండాలి, మానవత్వం బాగానే ఉంది, ఇంకా గొప్ప మానవత్వంగా ఉండాలి, బెస్ట్ క్వాలిటీస్ ఉండాలి, నువ్వు ఉన్నదాంతో ఇలా ఉంటే సరిపోదులే అనేది కాదు, ఇంకా ఉండాలి, ఇంకా అద్భుతంగా ఉండాలి అని సోక్రటీస్ చెప్పావు. అదే ఆయన చేసిన నేరం. అదొక సోక్రటీస్ ఇష్యూ అది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ మనసు ఎందుకు మిస్ఫిట్ అని చెప్తుంది?
ఎందుకు అలా క్రియేట్ చేస్తుంది అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. సో థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.